మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండల కేంద్రంలో అంబేద్కర్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి సమాజ సేవకర్త శ్రీనివాస్ యాదవ్ నివాళులర్పించారు. సామాజిక అసమానతల నిర్మూలనకు జీవితాంతం పోరాటం చేసి అన్ని వర్గాలకు సమన్యాయం జరగాలన్న దార్శనికతతో రాజ్యాంగాన్ని రూపొందించిన అంబేద్కర్ జీవితం ఆచరణీయమని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇక అలుపెరిగిన పోరాటం చేసి కోట్ల మంది జీవితాల్లో వెలుగులు నింపిన మహానుభావుడు అంబేద్కర్ని కీర్తించారు. నేటి యువత ఆయన్ను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని కోరారు. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటరానితనాన్ని అధిగమించి చదువుకొని ఈరోజు దేశానికి మహోన్నతమైన గొప్ప వ్యక్తిగా ఎదిగి మన మనసులో నిలిచిన వ్యక్తి. ఆయనకు వర్ధంతులు జయంతులు చేయడం కంటే ఆయన నడిచిన బాటలో ఆయన ఆశయానికి కొనసాగింపుగా మనం ప్రతి ఒక్కరు నడవాలి. ఆయన ఆశయ బాటలో ఆయన ఏదైతే పేద ప్రజల కోసం స్వేచ్ఛ సమానత్వం అంటరానితనం అధిగమించి ప్రతి ఒక్కరు ఉన్నత స్థాయిలో ఉండాలని చదువుకోవాలని కోరి అది కూడా ఒక వ్యక్తి చదివి తన వర్గానికి తన జాతికి బాగుపడాలని అంకితం ఇచ్చినటువంటి మహోన్నత వ్యక్తి అంబేద్కర్. బాటలో నడిచి చదువుకొని సార్థకత చేసుకోవాలి, మన ప్రాంతానికి మన జాతికి బాగుపడేటట్టు చేసుకోవాలని అంబేద్కర్ ఈరోజు